హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తెంపేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే T20I సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ మ్యాచెస్ ఎక్కడ చూడాలి, మరి ఫ్రీగా ఎక్కడ వస్తాయి అండ్ కంప్లీట్ ఫుల్ షెడ్యూల్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ సాటర్డే నాడు 6th జూలై నాడు జరగబోతుంది హరారేలో. అన్ని మ్యాచ్లు కూడా మరి హరారేలోనే జరగబోతున్నాయి. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 7th జూలై నాడు స్టార్ట్ కాబోతుంది సండే రోజు. ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ వెనస్డే నాడు 10th జూలై నాడు స్టార్ట్ కాబోతుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 13th జూలై సాటర్డే నాడు స్టార్ట్ కాబోతుంది. ఇక ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 14th జూలై సండే రోజు అయితే జరగబోతుంది. ఇవన్నీ కూడా హరారేలోనే జరగబోతున్నాయి. ఇక ఇవన్నీ మ్యాచెస్ కూడా 4:30 PM స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్లన్నీ మనం ఎక్కడో చూడాలి, టీవీలో అయితే ఏ ఛానల్లో వస్తాయి, మొబైల్ అయితే ఏ ఛానల్లో వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక టీవీలో అయితే మన అక్కడ సోనీ స్పోర్ట్స్లో అయితే మనకి వస్తాయి. మీకు అక్కడ హిందీలో చూడాలనుకుంటే సోనీ 10:3లో చూడొచ్చు, తెలుగులో కావాలనుకుంటే సోనీ 10:4లో అయితే చూడొచ్చు. ఇక మొబైల్ అయితే అక్కడ మనకి సోనీ లీవ్లో అయితే చూడొచ్చు. ఇక మరి సోనీ లీవ్ వాళ్ళు ఏమైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే నో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనం అక్కడ జియో సినిమా అండ్ హాట్‌స్టార్లో అయితే మనం ఫ్రీగా చూసినాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి జింబాబ్వే టూర్ అనేది మనం ఫ్రీగా అయితే చూడలేము. సోనీ లెవెల్ అయితే మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్న అక్కడ మనకి మ్యాచ్ అయితే చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది. ఇక స్క్వాడ్లో కూడా మరి అక్కడ 3 మార్పులు అయితే జరిగినాయి. అక్కడ మరి వరల్డ్ కప్లో ఉన్న 3 ప్లేయర్లకు మాత్రం వాళ్ళకైతే విశ్రాంతి ఇచ్చారు. ఫస్ట్ 2 మ్యాచ్లకు అయితే వాళ్ళైతే ఫస్ట్ 2 మ్యాచ్లకు అయితే అందుబాటులో లేరు. అక్కడ సంజు శాంసన్, శివన్ దుబే అండ్ జైస్వాల్ వీళ్ళ ప్లేస్లో అక్కడ సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ అండ్ హర్షిత్ రాఠన్ అయితే తీసుకున్నారు. మరి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఓపెనర్స్ మాత్రం అక్కడ మనకి 4 అయితే కనబడుతున్నారు. మరి ఎవరికి ఛాన్స్ వస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.